హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమోటో పప్పు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది పప్పు బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చేస్తారు. టైం కూడా బాగా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనము ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ పప్పుని 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, అలానే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి, అలానే కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టమోటోస్ ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్, అలానే కొంచెం పసుపు యాడ్ చేయాలి, 1/2 టేబుల్ స్పూన్. అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇవి అంతా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా పోవాలి. గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. మూత ఓపెన్ చేసి దాంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని అంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంతో మనం రసం ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ పప్పుని అంత బాగా పప్పు కవ్వంతో మెదుపుకోవాలి. ఇలా స్లోగా అంతా టమోటో పచ్చిమిర్చి అంతా బాగా మెదిగేటట్టు పప్పు కవ్వంతో అంతా మెదుపుకోవాలి. ఇలా అంతా మెదుపుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందే పోపు గిన్నెలోకి మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇదే ఆయిల్లోకి నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి తుంచి. తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఆనియన్ అంతా బాగా కలుపుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర పోపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపుని కొంచెం రసంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మనం పక్కకు తీసుకున్నాం కదా, ఆ వాటర్లో ఈ పోపు కొంచెం ఫ్రై చేసుకున్న పోపు వేసుకుంటే రసం రెడీ అయిపోతుంది. మిగతా పప్పునంతా పప్పులో వేసుకొని ఒక 5 మినిట్స్ పప్పును సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ వేలో మనకి పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును కుక్ చేసి అంతే, సింపుల్ అండ్ ఈజీ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.